నేను రక్షించబడిన దినాల్లో భగత్ సింగ్ గారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. ప్రయాణం చేయడం కూడా ఆయనకి కష్టంగా ఉండేది. అప్పుడు ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్స్ హైదరాబాద్ లో జరిగేవి చలికాలంలో. వాటికి 2 సంవత్సరాల్లో 2 సార్లు అటెండ్ కావడం జరిగింది. అప్పుడు దేవుడు తన దాసుని ఎలాగ వాడుకున్నాడనే సాక్ష్యాలు, వర్తమానాలు విన్నాము. నేను అనుకున్న ఒక్క మనుష్యుడు దేవుడి కొరకు నమ్మకంగా, విధేయతగా, పరిశుద్ధంగా పరిచయ కొరకు అందుబాటులో ఉంటే దేవుడు ఆశీర్వదించడానికి అవధులు లేవు అని గుర్తించడం ఆరంభించబడింది. కనుక నేను కూడా ప్రభువా అందుబాటులో ఉండాలని కోరుతున్నాను. నా విశ్వాస పరిమాణం చొప్పున నన్ను కూడా మీకు ఇష్టమైతే మీరు వాడుకోండి అని ప్రార్థన చేసుకోవడం, ఆ పరిచయ ద్వారా ప్రోత్సహించబడ్డాం. తిరిగి ఈ సహవాసములో అలాగే కొనసాగటానికి సహాయం చేయడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రక్రియ. కనుక భగత్ సింగ్ గారు ఆయన జతపని వారి ద్వారా స్థలాల్లో పరిచయంలో ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులను, ఏ స్థలంలో ఉంటే అక్కడున్న వ్యక్తులను ప్రభువు వాడుకొని, వనరులను ప్రభువు వాడుకొని, వినియోగించుకొని ఆయన పరిచయంలో నేను కూడా సాధారణమైన వ్యక్తిగా పాల్పొందే అవకాశం ప్రభు నాకు కూడా అనుగ్రహించు.